హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హైస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈ వ్లాగ్‌లో అయితే నేను నా వీకెండ్ రొటీన్ ఎలా ఉంటుందా అని షేర్ చేసుకుంటున్నాను. వీకెండ్ అంటే సాటర్డే అవ్వచ్చు, లేదంటే సండే ఈవినింగ్ అయినా ఇలా చేసుకుంటాననమాట. ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు. రెగ్యులర్‌గా నార్మల్‌గా అయితే ఇల్లు ఊడ్చుకోవడం అదంతా నార్మలే కానీ, ఇలా మొత్తం క్లీన్ చేసి మాప్ పెట్టుకోవడం అనేది వీక్లీ వన్సే అవుతుంది. పిల్లలు చిన్న పిల్లలుంటే, లేదంటే ఈ స్కూల్సు హడావిడి ఇవంతా ఉంటే అంత తొందరగా చెయ్యాలంటే చేయలేము కదా! మార్నింగే. ఎప్పుడు ఈవినింగే చేసుకుంటాను. నెక్స్ట్ డేకి అనిపిస్తుందనమాట. టైమ్ టేకింగ్ కూడా కదా! కొంచెం ఎక్కువ గదులుంటే ఇంకొంచెం టైమ్ టేకింగ్ లాగే అనిపిస్తది. అందుకని చెప్పి నిదానంగా ఈవినింగ్ టైంలో ఈ వర్క్ పెట్టుకుంటాను బాబు పడుకునేటప్పుడు. ఇల్లంతా చిమ్మేసి మొత్తము వాటర్ కడిగి పెట్టేసి మాప్ పెట్టుకుంటున్నాననమాట. అయితే ఈరోజు నార్మల్‌గా సండే చేస్తున్నాను ఈ పని. దీంతో పాటు ఇంకా వెజిల్స్ క్లీనింగ్ అంతా చేసుకోవాలి. కొన్ని ఉండిపోయాయనమాట. మనము రెగ్యులర్‌గా వాడేవి కొంచెం అలా దాని పైన ఉండిపోయి జిడ్డు మరకలు అలా పట్టేస్తాయి కదా! అవంతా ఉంది. చూసి టైం బట్టి చూసి చేసుకోవాలి. వీలైతే చేస్తాను, లేదంటే పోస్ట్‌పోన్ అవుతుందనమాట మాక్సిమము. అంతే కదా! మనం ఎంత చేసినా ఇంట్లో పని వస్తూనే ఉంటుంది. దానికి నాన్ స్టాప్ పననమాట. బయటికైతే కనిపించదు. ఏంలే ఇంట్లోనే ఉంటారు కదా! అన్నట్టు అనిపిస్తది గానీ, చేసే వాళ్ళకే తెలుస్తది కదా! అదే మోసే వాళ్ళకే తెలుస్తది కావిడి బరువు అన్నట్టు, చేసే వాళ్ళకే తెలుస్తది ఇంట్లో పని. నార్మల్‌గా డైలీ వర్క్స్ చేస్తూ పాటు ఇలా ఏదైనా ఎక్స్‌ట్రా వర్క్ మనలా ఏదైనా యూట్యూబ్ కానీ, ఇంకా ఇన్‌కమ్ సోర్సెస్ కోసం వెయిట్ చూసేవాళ్ళైతే వీటితో పాటు అవి మేనేజ్ చేయాలి. అన్నీ మేనేజ్ చేసుకుంటే కదా అయ్యేది. లేదంటే దేనికి ఫుల్ స్టాప్ పెట్టలేము. అందుకని చెప్పి అలా జరుగుతా ఉంది. ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. అదొక మంచి అట్మాస్ఫియర్ అయిపోద్దనమాట. నార్మల్‌గా ఉండే కంటే ఇలా క్లీన్ చేసుకుంటే. రెగ్యులర్‌గా అయితే చేయలేంలెండి ఎవరం కూడా. 2 డేస్ లేదంటే వీక్లీ వన్స్ అలా చేస్తాను నేను. బుధవారం ఇంకా సాటర్డే లేదంటే సండే అలా చేస్తాను. మొత్తం తుడిచిపెట్టేసాక ఇక్కడ ముగ్గులు పెట్టేసుకుంటున్నాను. దీంతోనే అసలు కళ వచ్చేస్తదనమాట. కానీ అవి అంతసేపు ఉండవులెండి మా కన్నమ్మ వల్ల. కొద్దిసేపటికే దాని రూపురేఖలన్నీ మారిపోతాయి. మనం ఒక డిజైన్ ఏస్తే అది వేరే డిజైన్ అయిపోద్ది. అదన్నమాట. అయితే అలా మీతో కూడా కొంచెం అలా మాట్లాడినట్టుంటది. అలా వ్లాగ్ పెడదామని చెప్పి ఈరోజు వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను. మనమేమి అంత పెద్ద డిజైనర్‌లేం కాదు. జస్ట్ అలా ఏవొస్తే అవి. ఇవంతా మా అత్తగారి దగ్గర నేర్చుకున్న డిజైన్‌లనమాట. నేర్చుకోవడం అంటే అదే ఎప్పుడో వేసేటప్పుడు చూసి అవే చూసి నేర్చుకొని వేస్తున్నాననమాట. టైల్స్ అయితే కొంచెం బావుంటుంది. కాకపోతే ముగ్గు పెట్టుకోవడానికి బాగోదు కానీ నార్మల్‌గా క్లీన్‌గానే అనిపిస్తది. ప్రతిరోజు మాప్ పెట్టిస్తే సరిపోద్ది. మాలా ఇలాంటి ఫ్లోర్ అయితే క్లీన్ చేసి మాప్ పెట్టుకోవాలి. కొద్దిగా ఎక్కువ టైమ్ టేకింగ్ అనమాట. చూడాలి దేవుడి దయుంటే కొంచెం ఇల్లంతా గట్టి చేసుకోవాలని అనుకుంటున్నాము. తెలీదు అవుతో లేదో. చిన్న చిన్న కోరికలైనా కనీసం తీర్చుకోవాలి కదా! మాది కొంచెం పొడవిల్లు కాబట్టి కొద్దిగా ఎక్కువ టైమే పడుద్ది. ఇంచుమించు నాకు 1 అవర్ పడుద్ది. మొత్తం క్లీన్ చేసి మాప్ పెట్టేసరికి 1 ½ అవర్ పడుతుంది. తర్వాత ఇక్కడ దేవుడి దగ్గర కూడా క్లీన్ చేసి ముగ్గు వేసుకుంటున్నాను. ఇదంతా సాటర్డే మాక్సిమం చాలా వరకు సాటర్డేయే చేస్తాను. లేదు ఆ రోజు మిస్ అయ్యింది ఏదైనా రీజన్ వల్ల అంటే సండే ఈవినింగ్ చేస్తాను. అలా జరుగుతుందనమాట. అయితే ఈరోజు వ్లాగ్‌లో ఏమనిపించిందంటే, ఎందుకు ప్రతిరోజు ఇల్లు శుభ్రం చేసినా దుమ్మొస్తూనే ఉంటుంది కదా! నిన్ననే క్లీన్ చేసాం అయినా ఈరోజు దుమ్మొచ్చింది అనుకోవడానికి లేదు. ప్రతిరోజు క్లీన్ చేస్తూనే ఉండాలి. ఇంత డీప్ క్లీనింగ్ కాకపోయినా నార్మల్‌గా. అలాగే మన లైఫ్‌లో కూడా చిన్న చిన్న బాధలు, కోపాలు, అపార్థాలు ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. వాటిని కూడా దాచుకున్నామంటే ఇంకొంచెం భారంగానే ఫీల్ అవ్వాల్సొస్తది. ఇల్లంతా క్లీన్ చేసుకున్నానని చెప్పాను కదా! తర్వాత ఈవినింగ్ అనమాట ఇది. దేవుడు కూడా అలా క్లీన్ చేసేస్తున్నాను. పూజ కోసం అప్పుడు హడావిడి పడే కంటే అప్పుడు కుదరొచ్చు, కుదరకపోవచ్చు. అంటే కుదరకపోవడం ఏమి ఉండదు కానీ టైం కొంచెం ఫాస్ట్‌గా తిరిగేస్తది కదా! మనకి ఇంక కొంచెం నెమ్మదిగా చేసే వాళ్ళకైతే ఇంకొంచెం గిరగిరా తిరిగేస్తది టైము. తెలియనే తెలీదు. అందుకని ముందే చేసి పెట్టుకుంటే నిదానంగా ఉండొచ్చు కదా!
అలా అని చెప్పి ఈవినింగే ఇవంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ డే మార్నింగ్‌కి లేదంటే ఆ రోజు ఈవినింగ్ పూజ ఎలాగో చేస్తుంటాం కదా! చాలా వరకు ఈవినింగ్ కూడా పూజ చేసుకుంటుంటాము. అప్పుడే అంతా పెట్టి చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చని చెప్పి ఇవి కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇల్లంతా క్లీన్ చేసి, దేవుడివంతా ఈ పాత్రలన్నీ క్లీన్ చేసి చక్కగా ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టుకుంటే అదొక మనసు ప్రశాంతం అయిపోద్ది. మనం రెగ్యులర్‌గా మార్నింగ్, ఈవినింగ్ చేస్తూ ఉంటాం పూజ. అందులో భాగంగానే ఈరోజు ఇంకొంచెం వీకెండ్ ఇంకొంచెం ఎక్స్‌ట్రా వర్క్ అవుద్దనమాట. మనం అనుకుంటాం గానీ ఆదివారాలు ఖాళీ అని ఆదివారాలే ఎక్కువ పని పడుతుందనిపిస్తది నాకు. చకచకా మీకింతకు ముందు షార్ట్స్‌లో ఒక చిన్న షార్ట్ పోస్ట్ చేశాను. ఆమేమంటే రాగి ఇత్తడి పాత్రలు క్లీనింగ్ గురించి. అదే ఇక్కడ యూజ్ చేశాను. చూసారా ఎంత బాగా షైనీగా అనిపిస్తున్నాయి. అసలు స్క్రబ్బర్ కూడా నేను యూజ్ చేయలేదు. మీరు చూస్తూనే ఉంటున్నారు కదా వీడియోలో. స్క్రబ్బరే వాడలేదు. జస్ట్ అలాగా ఆ మిశ్రమం అలా పట్టించి ఒక 2 మినిట్స్ అలాగా తర్వాత అన్నీ కొంచెం చేత్తోనే అలా రబ్ చేసి క్లీన్ చేశాను. అంత బాగా వచ్చాయి. షైనింగ్ అనిపిస్తున్నాయి కదా! మీరు కూడా ఒకసారి ఫాలో అవ్వండి. ఆ టిప్పు చూడండి. షార్ట్స్‌లో పెట్టాననమాట అది. లాంగ్ వీడియో పెద్దగా వెళ్ళదు కదా అని చెప్పి చాలామందికి యూజ్ అవుతుందది అని చెప్పి అందులో పెట్టాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి దేవుడివి ఇవంతా శుభ్రం చేస్తాను కాబట్టి బొట్లంతా పెట్టి పూజ చేసుకోవాలి నెక్స్ట్. అయితే చెప్పానా దాచుకుంటే భారంగా అనిపిస్తాయి కదా! అలా అని చెప్పి మనం ఎక్కడా ఆగిపోలేము. దేని పని దానిదే అనుకుంటూ ముందుకు సాగిపోవాలి. అలా మనం ఎక్కువగా ఫీల్ అయ్యి దాన్ని అలా మనసులో పెట్టుకుంటేనే ఏ ప్రాబ్లమ్ అయినా చిన్నదైనా పెద్దదిగా అనిపిస్తుంది. ఏ వస్తువునైనా మనం నిర్లక్ష్యం చేశామనుకోండి అవేమంటే మెరుపు తగ్గిపోతాయి. అలా కాకుండా మనిషి కూడా అంతే కదా! ప్రేమ లేకపోతే, మంచి మాటలు లేకపోతే, ప్రోత్సాహం లేకపోతే ఇలాంటి కొన్ని దీనివల్ల మనసుకి నెమ్మదిగా వెలుగు తగ్గిపోతుందనమాట. మన మనసు, మైండ్ కూడా పనిచేయడం తగ్గిపోతుంది. అందుకే ప్రతిరోజు మనసును కూడా పాలిష్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు వీటిని ఎలా పాలిష్ చేశామో రుద్ది అలాగా మనకి నచ్చినా, నచ్చకపోయినా అలా నడుస్తూ పోవాలి. పాలిష్ కొడుతూ పోవాలి. ప్రాబ్లమ్స్ లేని జీవితం అంటూ ఎక్కడా ఉండదు కదా! సమస్యలన్నీ పోయాక జీవితంలో ఆనందంగా ఉంటానంటే అసలు ఆ రోజే ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదు. రాదు. అందుకే సమస్యల మధ్యలోనే నవ్వడం నేర్చుకోవాలనమాట. పూజ చేసేటప్పుడు మనం ఓన్లీ దేవుడి దగ్గర కాగితంలో రాసినట్టు ఏమంటారు కోరికలు జాబితా పెట్టేయడమే కాకుండా మనసు ప్రశాంతంగా మనకంటే కొంచెం దీనిలో ఉన్న వాళ్ళని తలుచుకుని దేవుడా మాకింత మంచి లైఫ్ ఇచ్చావు. అలా కొంచెం ధ్యానం దీనిలోకెళ్ళి ప్రేయర్ చేసుకుంటే ఇంకొంచెం మంచిగా మనకి అట్‌లీస్ట్ మనసు ప్రశాంతతమైన దొరుకుద్ది. అక్కడే కదా మనం ఏవైనా మన మాటలు చెప్పుకోగలం దేవుడి దగ్గరే కదా! ఏదో కోరికలుంటేనే మొక్కుతాం. లేదంటే ఏదో నార్మల్‌గా మొక్కేసి వచ్చేసామా అన్నట్టు కాకుండా ప్రశాంతంగా ధ్యానం చేసుకొని నేనైతే అలానే చేస్తాను. నాకు వచ్చిన స్తోత్రాలు అవి ఇవి చదివి ప్రశాంతంగా దీపం పెట్టుకొని ఇంక కోరికలంటే మనిషికి కోరికలనేవి అనంతం అనుకోండి. ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటుంది. అవి ఎలాగో కామనే. కానీ మొదట మొత్తం స్తోత్రాలంతా చదివి మంచిగా నాకొచ్చినవన్నీ చెప్పి ప్రశాంతంగా పూజ చేసుకున్నాక కోరికలనేది నెక్స్ట్ చిట్టా అనమాట. అదొక అలవాటు గదా! అదొక ధైర్యం కూడా దేవుడి దగ్గర ఏదైనా చెప్పామనంటే తప్పకుండా నెరవేరుద్ది అన్నట్టు మనకి మైండ్‌లో అలా ఫిక్స్ అవుతాము. అందుకని చెప్పి అది ఎలాగో కామనే ఉంటుంది. కానీ ముందుగానైతే దేవుడినంతా ప్రశాంతంగా పూజ చేసుకున్నాక ఎంత కలగా అయిపోయిందో చూసారా? ఇదే నాకసలు ఎంత పాజిటివ్ అనిపిస్తదో. ఇంచుమించు ఈ దీపాలు 11 ఆ టైం వరకు ఉంటాయి నైటు. బావుంటది. చూస్తున్నంత సేపు ఎంత అనిపిస్తదో, ముచ్చటగా అనిపిస్తది. ఇలా చేసిన తర్వాత అయిపోయిన తర్వాత నైట్ రొటీన్‌లో పడిపోవాల్సిందే. దేవుడా మనసులో ఉన్న భారాన్ని కాసేపు దించడం కూడా ఈ పూజలో ఒక ప్రక్రియే నాకైతే. సమస్యలు అలాగే ఉన్నా వాటిని చూసే ధైర్యం మాత్రం పెరుగుతుంది. దేవుడి దగ్గర దండం పెట్టుకుంటే. ఈ రోజుల్లో ఫోన్‌ని 2, 3 సార్లు ఛార్జింగ్ చేసుకుంటాం కదా!
అలాగే మనసుకు కూడా ఛార్జింగ్ చేస్తున్నామా, అంటే మనకిష్టమైన వాళ్ళ పేరెంట్స్‌కి గానీ, చిన్న పిల్లలతో ఆడుకోవటం కానీ, వాళ్ళతో ఫోన్‌లో మాట్లాడడం కానీ, మొక్కల దగ్గర కొంచెం టైం స్పెండ్ చేయడం గానీ, ఇలా చేస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. అయితే మాట జారితే అసలు తిరిగి రాదు. మనసు విరిగితే మునుపటిలా అవ్వదు కదా! అందుకని చెప్పి కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ, డైలీ మనం చేయాల్సిన పనులు చేసుకుంటూ, అలా నిదానంగా కాలం గడిపితే మనకి హ్యాపీ, మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా హ్యాపీ. ఈరోజైతే వీడియో ఇంతేనండి. మీకు గానీ నా వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. హైయూస్ లిటిల్ వరల్డ్ ఛానల్‌ని. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ మీ బ్లెస్సింగ్స్ నాతో కూడా ఉంచండి. మీకు గానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతేనండి వీడియో. బాయ్ బాయ్.